హిందూ బంధువులకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈనాడు విజయవాడ పట్టణాన్ని కాషాయమయం చేసిన ఆ శ్రీరామచంద్రుడి సైనికులందరికీ కూడా నమస్కారం. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, విజయాలు లభించాలని కోరుకుంటున్నాను. నాకు ఒక అనుమానం, హనుమాన్ జయంతి విఘ్నులైన శివస్వామి గారు చెప్పాలి. జయంతులు జీవించి ఉన్న వారికి జరపం, మరణించిన వారికి వారి జన్మదిన సందర్భంగా జయంతి. వారి జీవించినంత వరకు జన్మదినాలు జరుపుకుంటాం, మరణించిన తర్వాత వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటాం, మరణించిన దినాన్ని వర్ధంతిగా జరుపుకుంటాం. కానీ హనుమంతుడు చిరంజీవుడు, మరణం లేనివాడు. ఈ భూమి కలియుగం అంతమయ్యేదాకా, ఈ భూమి నశించేదాకా అమరుగా నిలిచేవాడు హనుమంతుడు. ఆ హనుమంతుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం కేవలం దేవుడు మాత్రమే కాదు, భక్తికి, శక్తికి, ధర్మ నిష్ఠకి, నిస్వార్థ సేవాభావానికి ప్రతీక. అమరుడైన హనుమంతుడు ఎక్కడెక్కడ శ్రీరామ జపం వినిపిస్తుందో సర్వంతర్యామిలాగా అక్కడంతా వ్యాపించే ఉంటాడు. భక్తులకు అండగా నిలుస్తూ దుష్ట శక్తులకి గుణపాఠం చెప్పే పని ఆ శ్రీరామచంద్రుని ఆదేశాలతో హనుమంతుడు నిరంతరం చేస్తూనే ఉంటాడు. హనుమంతుడి జీవితం అది లంకా పైన కావచ్చు, సీతమ్మ తల్లిని కనుగొనడం కావచ్చు, సప్త సముద్రాలు దాటి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవిని మొక్కను తీసుకురావడం కావచ్చు, లేదా రాక్షస సంహారంలో శ్రీరామచంద్రుడికి కుటుంబంలాగా వ్యవహరించడం కావచ్చు. ఒక్కొక్క ఘట్టం హనుమంతుడి జీవితంలో మనకి అనేక పాఠాలను నేర్పుతుంది. అది అసామాన్యమైన ధైర్య సాహసాల, అనితర సాధ్యమైన ఒక అంకిత భావం, అచంచలమైన భక్తి విశ్వాసాలకు కూడా ఇది సహకారం. హనుమంతుడి జీవితం నుండి నేటి యువత ప్రధానంగా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. గురుభక్తి కావచ్చు, దేశభక్తి కావచ్చు, ఎటువంటి కష్టంలోనైనా ధైర్య సంస్థలు కోల్పోకుండా, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా నిలబడి అనుకున్న దాన్ని సాధించడం కావచ్చు, హనుమంతుడి జీవితాల నుంచి ఈనాటి యువత నేర్చుకోవాల్సింది. అది కేవలం శారీరకంగా దృఢంగా ఉండడం మాత్రమే కాదు, మానసికంగా కూడా ధైర్యంగా ఉండడం, నిర్భయంగా ఉండడం. ఎటువంటి అడ్డంకి వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతల మధ్యనైనా ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని పరిరక్షణ కోసం పని చేయడం అనే విషయాన్ని నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరామచంద్రుడు అత్యంతమైన భక్తి విశ్వాసాలతో తన జీవితాన్ని శ్రీరామచంద్రుడి సేవ కోసం హనుమంత ఆంజనేయ స్వామి అర్పించేస్తున్నాడు. ఒక రామకార్యాన్ని కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఏంటా రామకార్యం? ఒక ఆర్థిక అసమర్థం లేని సమాజాన్ని నిర్మించడం, ఒక అన్నదాత ఆత్మహత్యం లేని సమాజాన్ని నిర్మించడం, ఒక మహిళ కన్నీరు పెట్టిన సమాజాన్ని నిర్మించడం, అందరికీ అవకాశాలు లభించేలాగా చేయడం, అందరి జీవితాల్లో వెలుగు నింపడం, అందరికి సమాన అవకాశాలు కల్పించడం, ఎటువంటి పాఠం లేని సమాజాన్ని నిర్మించడం రామరాజ్య స్థాపన. దానికోసం శ్రీరామచంద్రుడు తన జీవితాన్ని అర్పిస్తే ఈ దేశంలో 2014లో
ఆ శ్రీరామచంద్రుడికి అపర భక్తుడైన ఇంకో నాయకుడు ఉద్భవించాడు. ఏ రామరాజ్య స్థాపన కోసం హనుమంతుడు కలి తప్పించాడో, తన జీవితాన్ని అంకితం చేశాడో, అదే రామరాజ్య స్థాపన కోసం ఈనాడు గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కావచ్చు, 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకెళ్ళడం కావచ్చు, అందరికీ అవకాశాలు కల్పించడం కావచ్చు. ఇవన్నీ కాకుండా అందరికీ తెలుసు తరతరాలుగా యుగాలుగా హనుమంతుడు తన గుండె తీసి చూపించింది ఎవరిని? ఆ శ్రీరామచంద్రుడు జన్మించింది ఎక్కడ? జన్మస్థానం ఎక్కడ? కానీ శతాబ్దాలుగా ఈ దేశంలో శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మస్థానం అయోధ్య అంటే ఒప్పుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేదు. అది మన దేశాన్ని అనేక సంవత్సరాల పాటు బానిసలుగా చూసి, మన సంస్కృతిని నాశనం చేయాలని చూసి, మన ఘనమైన వారసత్వ సంపదను విధ్వంసం చేయాలని చూసిన మొదలు కావచ్చు. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆయన జన్మస్థానం అది కాదని చెప్పడానికి, అక్కడ బాబుడి మధ్య కట్టడానికి కట్టి ఆయన శ్రీరామచంద్రుడు గారు జన్మించలేదు అని చెప్పారు. తర్వాత మన దేశాన్ని పాటించిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఒక ఇతర మతాన్ని పాటించే వాళ్ళు, ఈ దేశంలో శ్రీరామ అందరూ కోట్లాది మంది భారతీయులు ఆ దేశంలో, ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఐదవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆదరించే దైవం ఎవరయ్యా అంటే మరి ఆ పురుషోత్తముడు ఎవరయ్యా, పితృవాద పరిపాలకుడు ఎవరయ్యా, ఏకపత్ని వతుడు ఎవరయ్యా, ధర్మరక్ష పరిపాలకుడు ఎవరయ్యా అంటే చెప్పేది వచ్చే పేరు ఒకటే ఒక పేరు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ దాని తర్వాత పాలకులుగా వచ్చిన వాళ్ళు దాదాపు 70 సంవత్సరాల పాటు ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రాముడు జన్మస్థానమయ్యా ఒక భవ్యమైన అద్భుతమైన మందిరం నిర్మాణం చేయాలంటే అక్కడ జన్మించాలని సాక్ష్యాలు అడిగారు. అయ్యా లంక పోవడం కోసం, సీతమ్మతని తీసుకోవడం కోసం, రాక్షసులు సంహారం చేయడం కోసం హనుమంతుడు భారతదేశ సైన్యంతో ఇవాళ లంకకు ఒక పిచ్చి వేశారంటే ఏ యూనివర్సిటీలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అని చెప్పారు. ఇవాళ ఆ పార్టీకి పుస్తకతలు లేకుండా రాజకీయ భవిష్యత్తు లేని పరిస్థితులు వచ్చాయి. అనే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు శ్రీరాముడు జన్మించిన స్థలంలో మందిరం నిర్మించడానికి పాపం సహకరించిన మనసు రాల. ఎవరి కోసమో, మతతత్వ శక్తుల కోసమో, లేదా కొన్ని మతాన్ని సంతృప్తిపరిచి వాటి రోడ్డు బ్యాంకు రాజకీయాలకు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారాన్ని స్వాస్థ్యం చేసుకుంటామనుకున్న వాళ్ళకి నిర్మించాలనుకున్నారు. కానీ 2014లో వచ్చిన నాయకుడు అన్ని ఉంటున్న ప్రతి కోట్లలో ఉంటున్న ప్రతి అడ్డంకులు తొలగించి కొన్ని కోట్లాది మంది ప్రజల మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో ఒక తీవ్రమైన భవ్యమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని గౌరవించారు.